Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్ జనసేన సంచలనాలకు సిద్ధమవుతోంది. పార్టీ నిర్మాణాన్ని పవన్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాయకుల చూపు అటువైపు పడుతోంది. టీడీపీ, వైసీపీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులు జనసేన జెండా పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నాటికి పవన్ పార్టీ వలసలతో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు పవన్ పార్టీలపైన లెక్కలు వేసుకుంటున్నారు. అదును చూసి దూకేయడానికి వీరిలో కొందరు సన్నాహాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ విజయవాడ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వలసలతో తెలుగుదేశం నిండిపోగా వైసీపీ నాయకులు కొందరు జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వంగవీటి రంగ వారసుడు వంగవీటి రాధాకృష్ణ పేరు ఈ జాబితాలో ముందుండడం విశేషం. ఆయన పవన్ కళ్యాణ్ కు జై కొట్టడానికి రెడీ అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న రాధా జగన్ వైఖరి మీద అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల వైసీపీలో చేరిన బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాధా అసహనంగా ఉన్నారట. విజయవాడలో వెల్లంపల్లి హడావుడి బాగా పెరిగిపోవడం, ప్రెస్ మీట్లు, కార్యక్రమాలతో తానే అంతా అన్న విధంగా వ్యవహరిస్తుండడం రాధాకృష్ణకు నచ్చడం లేదట. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని జనసేనలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని రాధా భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం ప్రారంభించిన తరువాత రాధా తన కార్యాచరణను ప్రకటించే సూచనలున్నాయి. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో కూడా రాధా పనిచేశారు. అప్పటి నుంచే పవన్ కు ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2004-2009 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న రాధా కాంగ్రెస్ కు రాజీనామా చేసి అప్పట్లో ప్రజారాజ్యంలో చేరారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన వైఫల్యాల బాటలోనే నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ తోనైనా వంగవీటి రాధకు కలిసొస్తుందో లేదో చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.